కళ్ళు మూసి తెరిచేలోపు కట్టుకోబోయేవాడిని కళ్ళ ముందే చంపేస్తే ఎలా ఉంటుంది. అందులోనూ చంపేసిన వాళ్ళ గురించి పోలీసులు చెప్తే పోలీసులు కూడా వెతుకుతున్నాం, చూస్తున్నాం, పట్టుకున్నాం అని చెప్పేసి వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్తుంటే హీరోయిన్ ఒక డిసిషన్ తీసుకుంటుంది. అదేంటంటే ఆ క్రిమినల్స్ ని వేటాడాలని చెప్పేసి హీరోయిన్ నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత ఏమైంది అనేది ఈ సినిమా కథ. ఈ రివెంజ్ డ్రామా క్లైమాక్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంతకీ సినిమా పేరేంటంటే ది బ్రేవ్ వన్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే ఒక రేడియో ఆర్జే అన్నమాట. తను చాలా ఫేమస్, తన వాయిస్ అంటే చాలా మందికి ఇష్టం. ఆ తర్వాత తన ప్రోగ్రామ్ తను కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేటప్పుడు తన ఓనర్ ఏమంటుందంటే, చూడు నీ గొంతు చాలా బాగుంటుంది, నువ్వు చాలా చలాకీగా మాట్లాడుతూ ఉంటావు కాబట్టి సినిమాలో ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, లేదంటే నాకు ఈ పని అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేసి తన బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ ఏంటంటే ఒక డాక్టర్ అనమాట. అందులోనూ వీళ్ళిద్దరూ ఇంకొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. సరే మన ఇద్దరం ఎక్కడ కలుసుకుందాం అని చెప్పేసి అంటంతో నా పని కూడా అయిపోయింది, పార్క్ లో కలుసుకుందాం అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వెళ్ళి తన బాయ్ ఫ్రెండ్ ని పార్క్ లో కలుస్తుంది. అందులోనూ హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి ఒక కుక్క ఉంటుంది అనమాట. ఆ కుక్కకు గాను మనోడు ఏంటంటే బాల్ విసిరేసి వెళ్ళి బాల్ తీసుకొని రా అని చెప్పేసి కుక్క చెప్తూ ఉంటాడు. కుక్క కూడా సరే అని చెప్పేసి పరిగెట్టుకుంటూ వెళ్ళి తెస్తూ ఉంటుంది. ఇదిలో ఉంటే ఒక టనల్ వస్తుంది అనమాట. ఆ టనల్ లోపలికి బాల్ విసిరేస్తాడు. దాంతో కుక్క కూడా వెళ్ళిపోతుంది. అదే సమయంలో హీరోయిన్ హీరో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోతుంది. కాకపోతే పెళ్లి దగ్గర పడుతుంది. వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్ గా వీళ్ళ కుక్క ఏంటంటే కనిపించదు అనమాట. ఎక్కడికి వెళ్ళింది కుక్క అని చూస్తే ఆ కుక్కని ఎవరో పట్టుకొని లాగుతున్నట్టు అనిపిస్తుంది. దాంతో వీళ్ళిద్దరు నడుచుకుంటూ ముందుకెళ్లి చూస్తే అక్కడ ఒక ముగ్గురు రౌడీలు ఉంటారు. వాళ్ళు కూడా బాగా మందు తాగేసి ఉంటారు. అందులో ఒకడైతే వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత రౌడీ కూడా ఒకడు వచ్చేసి హీరోతో ఇలా అంటాడు అనమాట, మీదే నా కుక్క అని చెప్పేసి అంటంతో అవును మాదే కుక్క, మాకు ఇచ్చాయని చెప్పేసి అంటాడు. కాకపోతే రౌడీ గాడు ఏమంటాడంటే, మీ కుక్క ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంది, నేనే కాపాడి తీసుకొచ్చాను కాబట్టి డబ్బులు ఇవ్వని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు. కాదయ్యా మా కుక్క మాకేయడానికి డబ్బు ఎందుకని చెప్పేసి అంటంతో వాడు కోపడతాడు అనమాట. వెంటనే హీరోయిన్ కూడా కోపం వచ్చేస్తుంది. అందులోనే హీరోయిన్ కూడా వాడు చూసి నీ చేతికి ఏదో రింగ్ ఉన్నట్టుంది ఇటే అని చెప్పేసి లాక్కుంటూ ఉంటాడు. అక్కడ ఒక పెద్ద గొడవే జరుగుతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కోపం వచ్చేసి వాళ్ళలో ఒకరిని కొడతాడు. వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు బాగా మందాగుండటం వల్ల వీళ్ళిద్దరి మీద దాడి చేసి వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు బంగారం అన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పాపం వీళ్ళిద్దరికి ఏంటంటే బాగా గాయాలు అవుతాయి అనమాట. అక్కడే పడిపోయి ఉంటారు. ఆ తర్వాత ఎవరో చూసి వీళ్ళిద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అందులోనూ ఇద్దరికి అతి భయంకరంగా గాయాలవుతాయి. ఇదిలా ఉంటే మరోవైపు అదే హాస్పిటల్లో ఉన్న మన కథలో హీరోని ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ను చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే ఒక డిటెక్టివ్ అనమాట. తానేంటంటే ఒక కేసు పని మీద వచ్చాడు. అందులోనూ ఒక ఆవిడ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఆ చనిపోయిన ఆవిడ ఏంటంటే సూసైడ్ చేసుకొని చనిపోలేదు అని చెప్పేసి హీరోకి డౌట్ వచ్చేసి అక్కడికి వచ్చాడు. అందులోనూ చనిపోయిన ఆవిడకు ఒక కూతురు ఉంది. కాకపోతే ఆవిడ హస్బెండ్ వచ్చేసి నా కూతురు నాకు ఇచ్చాయని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఈ హస్బెండ్ ఏంటంటే ఆ కూతురికి తండ్రి కాదనమాట. ఈవిడ రెండో పెళ్లి చేసుకుంది. సో మొదటి భర్తకు పుట్టిన కూతురు అనమాట. దాంతో హీరో అక్కడికి వచ్చేసి, చూడు బంగారం, ఈ అమ్మాయికి నీకు ఎటువంటి సంబంధం లేదమ్మా, ఈ అమ్మాయి నీ కూతురు కాదు, నీ రెండో భార్య కూతురు, కాబట్టి నువ్వు లాయర్ని తీసుకొచ్చి మాట్లాడని చెప్పేసి మనోని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు హాస్పిటల్లో ఉన్న హీరోయిన్ చూస్తాడు. అందులోను హీరోయిన్ కి హీరో పెద్ద ఫ్యాన్ అనమాట. ఎందుకంటే మనోడు కంటిన్యూస్ గా రేడియో వింటూనే ఉంటాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న డాక్టర్ అడిగి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుంటాడు అనమాట. సో ఇలాగ పార్క్ లో లాగిందని చెప్పేసి, అందులోను టీవీలో కూడా చూపిస్తూ ఉంటారు కదా ఇలా పార్క్ లో దారుణం జరిగిందని చెప్పేసి. అందువల్ల హీరో ఏంటంటే హీరోయిన్ ని గుర్తుపెట్టాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా రోజులు గడిచే కొంది హీరోయిన్ కొంచెం రికవర్ అయిపోతుంది. ఆ తర్వాత తానేంటంటే కోమాలో నుంచి బయటకు వస్తుంది. కాకపోతే హీరోయిన్ కోమాలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే, మొత్తానికి నువ్వన్నా బతికేవమ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి అర్థం కాదనమాట ఏమైందని చెప్పేసి. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే, నీకు కాబోయే భర్త చనిపోయాడమ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. అందులో నువ్వు కోమాలో ఉన్నప్పుడే చనిపోయాడమ్మా, అన్ని కార్యక్రమాలు అయిపోయాయని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్తుంది. తర్వాత పోలీసులు వచ్చేసి వీళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా, వాళ్ళు ఇబ్బంది పెట్టారా అని చెప్పేసి క్రిమినల్స్ అందరు ఫోటోస్ చూపిస్తూ ఉంటారు అనమాట. కాకపోతే హీరోయిన్ కి మాత్రం తన కాబోయే భర్త జ్ఞాపకాలే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ తర్వాత అంతా సెట్ అయిపోయి ఉద్యోగానికి వెళ్దామని చెప్పేసి బయటకు వద్దామన్నా కూడా హీరోయిన్ కి ఏంటంటే భయం వేస్తుంది అనమాట. ఇటు నుంచి ఎవరు వచ్చేసి అటాక్ చేస్తారని చెప్పేసి. అలా కొన్ని రోజుల తర్వాత ధైర్యం చేసి హీరోయిన్ బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత కూడా తనకి భయం వేస్తూ ఉంటుంది అనమాట. అందులో హీరోయిన్ కి ఏమనిపిస్తుందంటే, తన కాబోయే భర్త చనిపోయాడు ఏ పాపం చేయకుండా, కానీ తన చంపిన వాళ్ళు మాత్రం పాపం చేసి బయట మాత్రం ప్రశాంతంగా తిరుగుతున్నారని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళ గురించి తెలుసుకుందాం అని చెప్పేసి ఒక ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటాడంటే, కొంతసేపట్లో ఆఫీసర్ వస్తాడమ్మా కూర్చోమ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి కూర్చుంటుంది. కాకపోతే చాలా సేపు కూర్చుంటుంది. అందులోని హీరోయిన్ లాగా ఎవరైతే పోలీస్ స్టేషన్ కి వస్తారో
వస్తారో వాళ్ళందరినీ సార్ వస్తారు కూర్చొని అని చెప్పేసి అందరినీ కూర్చోబెడతారు. హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట ఏం జరుగుతుందో అక్కడ. ఆ తర్వాత హీరోయిన్ కి ఒకటే ఆలోచన వస్తుంది, మనం గనక పోలీసులు వెనకాలే తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా న్యాయం జరగదని చెప్పేసి హీరోయిన్ అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా ఒక గన్ షాప్ కి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత తనకు ఒక గన్ కావాలని చెప్పేసి అంటుంది. అందులోను గన్నుతో పాటు లైసెన్స్ కూడా కావాలని చెప్పేసి అంటంతో ఆయన రకరకాల క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. అడ్రస్ అంటాడు, ఇంతకు ముందు ఎక్కడున్నావు అంటాడు. అన్ని ఫిల్ చేసిన తర్వాత కూడా ఒక 30 రోజుల తర్వాత నీకు గన్ వస్తుందని చెప్పి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. సార్ నాకు గన్ను కావాలండి, అందులోను నన్ను నేను కాపాడుకోవడం కావాలని చెప్పేసి అంటంతో రూల్స్ అలా ఉన్నాయమ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి చిరాకు వస్తుంది అనమాట. సర్లే అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేటప్పుడు సడన్ గా ఒక అతను వచ్చేసి ఏంటి లైసెన్స్ లేకుండా గన్ను కావాలా, నేను ఇస్తా అని చెప్పి అంటాడు. హీరోయిన్ కి ఏం అర్థం కాదు. అందులోను అతను ఏంటంటే బ్లాక్ మార్కెట్ లో గన్నులు అమ్మేవాడు. దాంతో హీరోయిన్ కూడా సరే నాకు కావాలి ఎంత అవుతుందని చెప్పేసి అంటంతో ఒక ప్రైస్ చెప్తాడు. అది చాలా ఎక్కువ ప్రైస్, కాకపోతే హీరోయిన్ కంటే నాకు కావాలని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత ఆ గన్ను ఎలా పేలవాలో నేర్చుకుంటుంది. అక్కడ నుంచి హీరోయిన్ ఏం చేస్తుందంటే గన్ను తీసుకొని ఒక సూపర్ మార్కెట్ కి వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏంటంటే తనకేం కావాలో కొనుక్కుంటూ ఉంటుంది అనమాట. కాకపోతే సడన్ గా షాప్ లోకి ఒక క్రిమినల్ గాడు వచ్చి కౌంటర్ లో ఉన్న అమ్మాయిని చంపేస్తాడు. అంతేకాకుండా కౌంటర్ లో డబ్బులన్నీ దొంగతనం చేస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి భయం వేసి వెళ్ళి ఒక చోట దాక్కుంటుంది. మరోవైపు ఆ క్రిమినల్ గాడు డబ్బులు మొత్తం తీసుకుని వెళ్ళిపోయే సమయానికి సడన్ గా హీరోయిన్ ఫోన్ రింగ్ అవుతుంది అనమాట. వెంటనే హీరోయిన్ కట్ చేస్తుంది. కాకపోతే ఆ సౌండ్ కాస్త క్రిమినల్ కి వినపడుతుంది. ఎవరో ఉన్నారని చెప్పేసి వాడు మెల్లగా వెతుకుతూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ తప్పించుకుందాం అని చూస్తూ ఉంటుంది. కానీ సడన్ గా వాడు హీరోయిన్ చూసి కాల్చే సమయానికి హీరోయిన్ తన దగ్గర ఉన్న గన్ను తీసుకుని వాడిని కాల్చి చంపేస్తుంది. ఆ తర్వాత తనే బాధపడుతుంది అనమాట, ఒక మనిషిని చంపేశాను అని చెప్పేసి. అయినా సరే హీరోయిన్ ఏం చేస్తుందంటే సర్లే అని చెప్పేసి అక్కడ నుంచి మెల్లగా వచ్చేసేటప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ ఉన్న VHS క్యాసెట్ తీసుకుని బయటకు వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇంట్లో ఆ క్యాసెట్ పక్కన పడేసి ప్రశాంతంగా స్నానం చేసి ఆలోచిస్తూ ఉంటుంది, ఎందుకు నేను ఈ తప్పు చేశాను అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే సూపర్ మార్కెట్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కౌంటర్ లో ఉన్న అమ్మాయి శవాన్ని చూస్తాడు. ఆ తర్వాత పక్కనే పడిపోయి ఉన్న ఆ క్రిమినల్ గాడి శవాన్ని కూడా చూస్తాడు. కాకపోతే హీరోకి అర్థం కాని విషయం ఏంటంటే ఈ క్రిమినల్ గాడు ఆ అమ్మాయిని చంపేశాడు డబ్బులు దొంగతనం చేద్దామని చెప్పేసి. మరొకరెవరో వచ్చేసి ఈ క్రిమినల్ గాడిని చంపేశారు. కాకపోతే డబ్బులు మాత్రం తీసుకోకుండా వెళ్ళిపోయారు. ఎవరో ఉంటారు అని చెప్పేసి హీరో ఏంటంటే మొత్తం సెర్చ్ చేసి ఎవరో గన్ను సరిగా కాలటం రాని వాళ్ళు ఇతను చంపేశారని చెప్పేసి తన రీసెర్చ్ లో నోట్ చేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఏంటంటే రేడియోకి వెళ్ళి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. బట్ ఎంత పని చేద్దామన్నా సరే తనకేంటంటే ఆ సంఘటన గుర్తొస్తూ ఉంటుంది అనమాట. అందుకని తానేంటంటే ఈ ఊర్లో ఎంతో మంది ప్రశాంతంగా ఉంటున్నారు అనుకుంటున్నాను, కాకపోతే ఇక్కడ ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి అని చెప్పేసి తన బాధ మొత్తాన్ని రేడియోలో చెప్తూ ఉంటుంది. ఇదంతా మన కథలో హీరో కూడా వింటూ ఉంటాడు కారులో వెళ్ళేటప్పుడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే అక్కడ నుంచి తన కాబోయే భర్త సమాధి దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత తను బాధపడుతూ ఉంటుంది, నువ్వు గనుక ఉంటే నా లైఫ్ ఇంకోలా ఉండేది అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఒక డిసిజన్ తీసుకుంటుంది అనమాట. ఆ డిసిజన్ ఏంటంటే తన కాబోయే భర్తని చంపిన వాళ్ళని చంపేయాలి, లేకపోతే తానే చనిపోవాలని చెప్పేసి హీరోయిన్ మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత మెట్రో ట్రైన్ లో వెళ్ళిపోతూ ఉంటుంది ఇంటికి. అలా వెళ్ళిపోయేటప్పుడు హీరోయిన్ ఏం చేస్తుందంటే తన చుట్టూ సరౌండింగ్స్ జరిగే ప్రతి ఒక్క సౌండ్ ని తాను రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే ఆ రికార్డ్ ఆన్ చేసి బ్యాగ్ లో పెట్టుకుంటుంది అనమాట. అదే సమయంలో తానున్న కంపార్ట్మెంట్ లోకి ఎవరో ఒక ఇద్దరు రౌడీలు ఎక్కుతారనమాట. ఎక్కేసి అక్కడున్న ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. దాంతో అక్కడ ఒక ముసలాయన ఉంటాడు. ఆయన కోపం వచ్చేసి మీరు చేస్తుంది తప్పు అని చెప్పేసి వాళ్ళని ఖండిస్తాడు. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పెద్ద ఆయన కూడా ఇబ్బంది పెడతారు. ఆ తర్వాత ఒక స్టేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత కంపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరు దిగేసి వెళ్ళిపోతారు, ఒక్క మన హీరోయిన్ తప్ప. ఆ తర్వాత రౌడీ గారు హీరోయిన్ దగ్గరకు వచ్చి ఏంటే మేమంటే భయం లేదా నీకు, అందరూ వెళ్ళిపోయారని చెప్పేసి అంటున్నా కూడా హీరోయిన్ మాత్రం సైలెంట్ గా అలా కూర్చొని చూస్తూ ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ మెంటల్ గా ఫిక్స్ అయిపోయింది అనమాట. తనకి కాబోయే భర్తని చంపిన వాళ్ళని తాను చంపాలి అని చెప్పేసి. అందులోని హీరోయిన్ కి చావు భయం కూడా పోయింది. ఆ తర్వాత ఎదురుగా ఉన్న రౌడీ గారు ఎక్కువ చేస్తుంటే గన్ను తీసుకుని ఒకే ఒక్క బుల్లెట్ వదులుతుంది. దాంతో వాడు అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత ఇంకొకను కూడా చంపేసి హీరోయిన్ సైలెంట్ గా నడుచుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోయేటప్పుడు కూడా హీరోయిన్ ఏమనుకుంటుందంటే ఇలాంటి వాళ్ళని వదిలేస్తే వీళ్ళు చనిపోయేంత వరకు మామూలు మనుషుల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు, వీళ్ళని చంపేయడమే కరెక్ట్ అని చెప్పేసి హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడికి మన కథలో హీరో ఆ తర్వాత వాళ్ళ టీం మొత్తం కలిసి వస్తారు. వచ్చిన తర్వాత 2 శవాల్ని చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత హీరోకి ఏంటంటే ఏం అర్థం కాదనమాట. అందులోనూ ఇంతకు ముందు ఆ షాప్ లో కిల్లర్ గారిని ఎవరైతే చంపారో వాళ్ళే ఖచ్చితంగా చంపారు, ఎందుకంటే సేమ్ బుల్లెట్స్ అని చెప్పేసి హీరో కన్ఫర్మ్ చేస్తాడు. కానీ హీరోకి అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళని చంపుతున్నారు కానీ వీళ్ళ దగ్గర ఎటువంటి వస్తువులు దొంగతనం చేయట్లేదు, అలాంటప్పుడు ఏ ఉద్దేశంతో చంపుతున్నారు అని చెప్పేసి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. అందులోనూ స్టేషన్ లో ఏంటంటే సీసీ కెమెరాలు లేవన్నమాట. అప్పట్లో సీసీ కెమెరాలు కొంచెం తక్కువగా ఉండేవి. అదే సమయంలో మన కథలో హీరోయిన్ కూడా చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే తన ఇంటికి ఆ స్టేషన్ ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉండాలి. కాకపోతే హీరో ఏంటంటే అక్కడ మీడియా వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటాడు అనమాట. అంటే ఎవరు చంపారు అనుకుంటున్నారు, ఆ కిల్లర్ ఎవరై ఉంటారు,
చేస్తున్నారు, మీ ఎంక్వైరీ ఎక్కడ దాకా వచ్చిందని చెప్పేసి హీరోని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతూనే ఉంటారు. కాకపోతే హీరోకి ఏంటంటే ఏం అర్థం కాదనమాట. అదే సమయంలో హీరోయిన్ అక్కడ నుంచి చూస్తున్నప్పుడు హీరోకి డౌట్ వచ్చేసి పరిగెత్తుకుంటూ హీరోయిన్ దగ్గరికి వస్తాడు. హీరోయిన్కి ఏం అర్థం కాదనమాట. అందులోను హీరోకి ఏంటంటే హీరోయిన్ వాయిస్ రోజు విని విని తనతో మాట్లాడదామని చెప్పి వచ్చేసాడు. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ కూడా కొట్టి పడేశారు కదా, ఒకవేళ వాళ్ళే వీళ్ళేమో అని చెప్పేసి హీరోకి డౌట్ వచ్చి హీరో పరిగెత్తుకుంటూ హీరోయిన్ దగ్గరికి వస్తాడు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే నేను కూడా మీడియానే కదండి, రేడియో ఆర్జన్ కదా, ఈ హత్యల గురించి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చానని చెప్పేసి అంటంతో హీరోకి అప్పుడు అర్థం అవుతుంది, ఓహో మీరు వచ్చింది అందుగా అని చెప్పేసి, నాకు అర్జెంట్ పని ఉందండి, ఏదో క్యాజువల్ గా మాట్లాడదామని వచ్చానని చెప్పేసి హీరో హడావుడిగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోకి దొరికిన ఒకే ఒక్క ఆధారం ఏంటంటే ఆ ట్రైన్ లో ఐపాడ్ ఒక అతని కింద పడిపోతుంది అనమాట. ఆ ఐపాడ్ మాత్రమే ఉంటుంది. దాంతో హీరో ఏమంటాడంటే ఈ ఐపాడ్ మీద ఉన్న సీరియల్ నెంబర్ ప్రకారం ఇది ఏ షాప్ లో అమ్మారో కనుక్కో, ఆ తర్వాత ఏ కస్టమర్ కొన్నాడో మనకు తెలిసిపోతుందని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ కూడా సరే అంటాడు. ఆ తర్వాత మన కథలో హీరో ఏంటంటే హీరోయిన్ ఇంటర్వ్యూ అడిగిందని చెప్పేసి డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరకు వస్తాడు. హీరోయిన్ కి ఏంటంటే హీరోయిన్ చూసిన తర్వాత భయం వేస్తుంది అనమాట, గొంప తీసేదన్న క్లూ దొరికిందని చెప్పేసి వేరే దారిలో వెళ్ళిపోతూ ఉంటే హీరో అక్కడ కూడా వస్తాడు. బేసికల్ గా హీరో ఏంటంటే ఇప్పుడు నిజం చెప్తాడు అనమాట, నిన్న మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాను కదండి, దానికి కారణం ఏంటంటే నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి, అందులోనూ మా ఆవిడ కూడా మీకు చాలా పెద్ద ఫ్యాను, అంతేకాకుండా మీ కాబోయే భర్తను చంపేసి పారిపోయిన ఆ ముగ్గురిని నేను కూడా పట్టుకుంటానండి, మీరేం కంగారు పడకండి, ఇంకొక ఇద్దరు డిటెక్టివ్ల రంగంలో దింపి వాళ్ళెవరో ఖచ్చితంగా పట్టుకుంటాం, మీకు ధైర్యం చెప్పడానికి వచ్చాను రాత్రి అని చెప్పడంతో హీరోయిన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. అంతేకాకుండా హీరో ఏమంటాడంటే మీకు నేను ఇంటర్వ్యూ ఇద్దాం అనుకుంటున్నానండి, ఎందుకంటే మీరంటే నాకు నమ్మకం అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే కూర్చున్నాను అని చెప్పేసి హీరోని క్వశ్చన్స్ అడుగుతుంది. ఆ క్రిమినల్స్ ఎవరై ఉంటారు, ఎందుకు ఇలా చేసి ఉంటారని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే సూపర్ మార్కెట్ లో చనిపోయిన అతను వచ్చేసి అతను ఎన్నో కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడండి, తన వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు, అతను చనిపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, కాకపోతే ఇప్పుడు ట్రైన్ లో చనిపోయిన ఇద్దరు కూడా చాలా కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళ ముగ్గురు వల్ల జనాలు చాలా మంది ఇబ్బంది పడ్డారు, అయినా సరే వాళ్ళని మాత్రం చట్టాన్ని చేతుల్లో తీసుకుని ఎవరో చంపుతున్నారు, అది తప్పు కదా, ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తే శిక్షించడానికి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, కోర్టు ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, ఎవరో తీసుకొని చంపేస్తూ ఉండిపోతే మేమెందుకు, కాబట్టి ఆ చంపుతున్న వాళ్ళని నేను పట్టుకుంటా అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా కరెక్ట్ గా అదే సమయంలో ఈ సినిమా స్టార్టింగ్ లోనే ఒక ఆవిడ సూసైడ్ చేసుకొని చనిపోయింది కదా, ఆవిడ రెండో భర్త కూడా వచ్చేసి నా కూతురు నాకు కావాలని చెప్పేసి గొడవ పెట్టాడు కదా, అతను టీవీలో కనిపిస్తూ ఉంటాడు. అతని గురించి కూడా హీరో చెప్తాడనమాట, చూడండి ఇతను బాగా డబ్బున్నాడండి, అందులోనే తన భార్యని తానే చంపి ఆవిడ ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని చెప్పేసి క్రియేట్ చేశాడు, ఎలాగైనా సరే వీడు తన భార్యని చంపాడని చెప్పేసి ప్రూవ్ చేయాలని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరో ఏంటంటే తన గురించి మాట్లాడేసరికి ఏమండి ఇతని గురించి మాట్లాడింది మాత్రం కొంచెం డిలీట్ చేయండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో కళ్ళ ముందే ఆ పార్ట్ ని డిలీట్ చేసేస్తుంది అనమాట. ఎందుకంటే హీరో ఎమోషనల్ గా మాట్లాడతాడు, హీరో అడిగాడు కాబట్టి ఆ పార్ట్ వరకు డిలీట్ చేసేస్తుంది. దాంతో హీరో కూడా థ్యాంక్ యూ అండి, ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని కొంచెం ఎక్కువ పబ్లిసిటీ చేసుకొని డబ్బులు సంపాదిద్దాం అనుకుంటారు, మీరు మాత్రం ఎంతవరకు కావాలంటే అంతవరకు కట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ అని చెప్పేసి అంటాడు. హీరోకి ఏంటంటే హీరోయిన్ మీద ఇంకా గౌరవం పెరిగిపోతుంది. అంతేకాకుండా హీరో వాళ్ళ భార్య ఏంటంటే హీరోని వదిలేసి వేరే అతన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. బేసికల్ గా హీరోయిన్ కూడా తన భర్తను పోగొట్టుకుంది. నిజం చెప్పాలంటే హీరో ఏదైతే బాధను అనుభవిస్తున్నాడో హీరోయిన్ దానికన్నా డబుల్ అనుభవిస్తుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ అయిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు నుంచి హీరోయిన్ ఏం చేస్తుందంటే తన భర్తని అంటే కాబోయే భర్తని చంపిన ఆ క్రిమినల్స్ ఎక్కడ ఉంటారో అని చెప్పేసి ప్రతి చోట నైట్ పూట వెతుకుతూ ఉంటుంది అనమాట. అలా వెతికేటప్పుడు రోడ్డు పక్కన ఒక కారు ఆపి ఉంటుంది. ఆ కారు పక్కన నుంచి హీరోయిన్ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ కారులో ఉన్నవాడు ఏమనుకుంటాడంటే హీరోయిన్ ఒక వేసి అని చెప్పేసి డబ్బులు ఇస్తాను వస్తావా అని చెప్పేసి అడుగుతాడు. దాంతో హీరోయిన్ ఏమనుకుంటుందంటే ఎవడ్రా బాబిడు అని చెప్పేసి అనుకుంటుంది. కానీ కారులో వెనకాల ఎవరో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని చూసిన తర్వాత హీరోయిన్ కి డౌట్ వచ్చేసి ఆ వస్తాను అని చెప్పేసి అంటుంది. కారులో కూర్చుంటుంది వెనకాల. కాకపోతే ఆ అమ్మాయి మత్తులో ఉంటుంది. అందులోనూ ఆ అమ్మాయి ఏమంటుందంటే నన్ను తీసుకొచ్చి 5 రోజులు అవుతుంది, డబ్బులు ఇస్తా అని చెప్పేసి తీసుకొచ్చాడు, ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి అంటూ ఉంటుంది. బేసికల్ గా అమ్మాయి వేసి అనమాట. కాకపోతే వీడేంటంటే మొత్తం మంది ఇచ్చి ఇంటికి వెళ్ళనివ్వకుండా 5 రోజుల నుంచి తనని యూజ్ చేసుకుంటున్నాడు, అందులోనూ డబ్బులు ఇవ్వకుండా. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి డోర్ తీరా వెళ్ళిపోద్ది అమ్మాయి అని చెప్పేసి అంటుంది. కాకపోతే వాడు మాత్రం అంత సీన్ లేదమ్మా, నిన్ను కూడా ఎక్కడికి వెళ్ళనివ్వనని చెప్పేసి అంటంతో హీరోయిన్ గన్ను గురి పెడుతుంది. ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి డోర్ తీయని చెప్పంటంతో వాడు కూడా సరే అని చెప్పేసి డబ్బులు ఇచ్చేసి డోర్ తీస్తాడు. హీరోయిన్ కూడా ఆ అమ్మాయిని దింపేసి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ వీడు సైలెంట్ గా ఉంటాడా, కారు స్టార్ట్ చేసి హీరోయిన్ గుద్దైపోతాడు. హీరోయిన్ ఆ అమ్మాయిని పక్కకు నెట్టేసి తన దగ్గర ఉన్న గన్ను తీసుకొని కాల్ చేస్తుంది. ఆ బుల్లెట్ కాస్త వాడికి తగిలి వాడు అక్కడే చనిపోతాడు. కానీ కార్ ఏంటంటే రైట్ సైడ్ కి వెళ్ళిపోయి ఆ నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయిని గుద్దేస్తుంది. దాంతో ఆ అమ్మాయికి బాగా గాయాలవుతాయి. ఆ తర్వాత హీరోయిన్ అంబులెన్స్ కి ఫోన్ చేసి పిలుస్తుంది. వాళ్ళు కూడా వస్తారు, ఆ అమ్మాయిని తీసుకెళ్తారు. కానీ హీరోయిన్ మాత్రం దూరంగా ఒక చోట దాక్కుని అంతా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ కూడా మెల్లగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే ఇలాంటి వాళ్ళని చంపిన తర్వాత కొంచెం మనసులో ప్రశాంతత అనేది మొదలైంది అనమాట. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక ఆడు మాత్రం ఏంటమ్మా లేట్గా వచ్చావు అని చెప్పేసి అంటంతో లేదు లేదు కొంచెం
కొంచెం వర్క్ ఎక్కువైపోయింది, అందుకని లేట్గా వచ్చి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో మీడియా వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తాడనమాట. అందరూ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఆ కిల్లర్ గాని పొగుడుతున్నారండి, మీరు ఏమనుకుంటారని చెప్పేసి అంటంతో తను చేసేది మంచో చెడ్డో తెలియదు కానీ తను మాత్రం చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు, తప్పకుండా పట్టుకుంటామని చెప్పేసి హీరో అంటాడు. అక్కడ హీరోయిన్ కూర్చొని మొత్తం వింటూ ఉంటుంది. అంత అయిపోయిన తర్వాత హీరో మాత్రం హీరోయిన్ దగ్గరకు వచ్చి ఏదేమైనా సరే మీరు గ్రేట్ అండి, నేను చెప్పినట్లుగానే కట్ చేసి మిగతాది టెలికాస్ట్ చేశారు, చక్కగా అందరూ విన్నారు, సో ఏది ఏమైనా సూపర్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా థ్యాంక్ యూ అని చెప్పేసి అంటుంది. అందులోని హీరోయిన్ తో మాత్రం హీరో ఏమంటాడంటే ఆ కిల్లర్ గాడు చేసిన ప్రతి ఒక్క హత్య ఒక మంచిదే అనుకోండి, కాకపోతే ఏంటంటే వాడు చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నాడు, రీసెంట్ గా ఒక అతన్ని చంపేశాడు కదా, అతను ఏంటంటే వేస్యల్ని టార్గెట్ చేసి మరి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాడు, వాడిని చంపడంలో తప్పే లేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది. అందులోని మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే రేడియోలో చెప్తుంది అనమాట, ఇలా కంటిన్యూస్ గా హత్యలు జరుగుతూ ఉన్నాయి కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి అంటంతో ప్రతి ఒక్కళ్ళు కాల్ చేసి ఆ కిల్లర్ గాడు ఎవడో మంచి పని చేస్తున్నాడు, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు బతుకుంటే ఇంకెంతో మంది ఇబ్బంది పడతారు, అలాంటి వాళ్ళని చంపడంలో తప్పే లేదని చెప్పేసి అందరూ పొగుడుతూ ఉంటారు. అది కాస్త హీరోయిన్ కి ఏంటంటే ఇంకా బూస్ట్ అనిపిస్తుంది అనమాట. మరీ ముఖ్యంగా ఆ ఎఫ్ఎం రేడియోకి ఎవరెవరైతే కాల్ చేసి అందరూ పొగుడుతూ ఉన్నారో ఆ ఎఫ్ఎం రేడియో కూడా మన కథలో హీరో వింటూ ఉన్నాడు. హీరో కూడా ఆశ్చర్యపోతాడు అనమాట, ఆ కిల్లర్ గాడిని అందరూ పొగుడుతున్నారని చెప్పేసి. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఏంటంటే మళ్ళీ తన వేట మొదలు పెడుతుంది, ఆ కిల్లర్ గాళ్ళు ఎక్కడైనా కనిపిస్తారేమో అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ మాత్రం ఒకరిని చంపాలని ఫిక్స్ అయిపోయింది, అది ఎవరినో కాదు తన భార్యనే చంపిన కిల్లర్ గాడిని అనమాట. అంటే ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక ఆవిడ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది కదా, ఆవిడ చనిపోయినట్టు ఈ సొసైటీని నమ్మించిన వాడిని చంపాలని చెప్పేసి హీరోయిన్ మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది, వాడి దగ్గరికి వెళ్తూ ఉంటుంది అనమాట. అలా వెళ్లేటప్పుడు కూడా హీరోకి ఫోన్ చేస్తుంది, ఎందుకంటే ఎక్కడైనా పట్టుకుంటాడేమో అని చెప్పేసి. చిన్న క్లారిఫికేషన్ కోసం ఫోన్ చేస్తే హీరో ఏమో పడుకుంటున్నానని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కూడా ఎక్కడున్నావు అని చెప్పేసి హీరోయిన్ అడుగుతాడు, నేను కూడా పడుకోబోతున్నానని చెప్పేసి అంటంతో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ ఏంటంటే వాడి దగ్గరికి వెళ్తూ లిఫ్ట్ ఎక్కి వెళ్తూ ఉంటుంది అనమాట. సర్లే పడుకో అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి లిఫ్ట్ డోర్ ఓపెన్ అవుతుంది. దాంతో హీరోకి డౌట్ వస్తుంది, ఈ అమ్మాయి ఇంట్లో పడుకోబోతున్నానని చెప్పి అంటుంది, మరో పక్క లిఫ్ట్ సౌండ్ వస్తుందని చెప్పేసి సర్లే అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ వెళ్ళి ఆ కిల్లర్ గాని మీట్ అవుతుంది, అంటే భార్యను చంపిన వాడిని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత నువ్వే కదరా నీ భార్యను చంపిందని చెప్పి అంటంతో అసలు ఎవరు నువ్వు అని చెప్పేసి వాడు సీరియస్ అయిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ గని తీసి కాలబోతున్నప్పుడు పక్కనే ఉన్న రాడ్ తీసుకొని హీరోయిన్ చేతి మీద బలంగా కొడతాడు. దాంతో హీరోయిన్ నొప్పి తట్టుకోలేక కేకలు వేస్తూ ఉంటుంది. అంతేకాకుండా వాణ్ణి కొట్టి ఆ తర్వాత రాడ్ తీసుకొని వాణ్ణే కొడతానికి వెళ్తుంది. కట్ చేస్తే ఆడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత శవం దగ్గరికి మన కథలో హీరో వస్తాడు. అలా వచ్చేటప్పుడు ఏంటంటే తను లిఫ్ట్ లో ఎక్కువ వస్తాడు అనమాట. లిఫ్ట్ దిగేటప్పుడు సడన్ గా ఫోన్ లో విన్న సౌండ్ వస్తుంది. దాంతో హీరోకి డౌట్ వచ్చేస్తుంది, అదేంటి నిన్న రాత్రి హీరోయిన్ తో మాట్లాడేటప్పుడు కూడా సేమ్ ఇదే సౌండ్ వచ్చిందని చెప్పేసి హీరోకి హీరోయిన్ మీద డౌట్ మొదలైపోతుంది. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు తనతో మాట్లాడే లేడీ ఒక ఆవిడ ఉంటుంది కదా, ఆవిడ ఏంటంటే ఇంతకు ముందు నర్సుగా పనిచేసింది అనమాట. ఆవిడ హీరోయిన్ చూసి నువ్వేం కంగారు పడుకు, నేను ఫస్ట్ ఎయిడ్ చేస్తానని చెప్పేసి హీరోయిన్ కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే ఈ దెబ్బ నాకు ఎందుకు తగ్గిందని చెప్పి అడగవేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ ఆవిడ మాత్రం సైలెంట్ గా ఉంటుంది. అందులో ఆవిడకి తెలుసు అనమాట ఈ హత్యలను చేస్తుంది హీరోయిన్ అని చెప్పేసి. అప్పుడు ఆవిడ ఏమంటుందంటే చూడమ్మా, నీ కాబోయే భర్త చనిపోయిన తర్వాత నువ్వు ఎంత నరకం అనుభవించావో నాకు తెలుసు, అందులోనూ నువ్వు రోజు లేట్ గా వస్తుంటే నాకు డౌట్ వచ్చేసింది, ఒక్కొక్కరుగా ఏ రోతలు పడేస్తున్నావని. నువ్వు ఎందుకు చేస్తున్నావు కూడా నేను అడగను, ఎందుకంటే నువ్వు చేసే దాంట్లో న్యాయం ఉందని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. ఈవిడికి నా గురించి మొత్తం తెలుసు అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏంటంటే వాళ్ళ అసిస్టెంట్ అడుగుతాడనమాట, ట్రైన్ లో దొరికిన ఐప్యాడ్ ఎవరితో కనుక్కున్నావు అని చెప్పేసి అంటంతో కనుక్కున్నానండి, ఆ కుర్రాడు కొంచెం బాగా పలుకుబడి ఉన్న కుర్రాడు, వాడి పేరు బయటికి రాకూడదు అని చెప్పేసి వాళ్ళ నాన్న బాగా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే వాళ్ళ నాన్న డబ్బులు ఖర్చు పెడుతూనే ఉంటాడు కానీ వాడు ఎక్కడో గట్ట ఒంటరిగా ఉన్నప్పుడు పక్కకు తీసుకొచ్చి అక్కడ ఎవరెవరిని చూసాడు మొత్తం అడగని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ కూడా సరే సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏంటంటే హీరోయిన్ మీద డౌట్ వచ్చేసి తనని ఒక చోటకి రమ్మంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వెళ్తుంది. బట్ వెళ్ళి చూస్తే అదేదో కాదు హాస్పిటల్ అనమాట. ఎక్కడికి రమ్మన్నారు ఏంటండి అని చెప్పంటే ఏం లేదు, ఒక పేషెంట్ ఉన్నారు, మనం వెళ్ళి కలవాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఎవరని చెప్పేసి వెళ్ళి చూస్తే హీరోయిన్ కాపాడిన అమ్మాయి అనమాట. హీరోయిన్ కి భయం వేస్తుంది, ఎక్కడ ఈ అమ్మాయి తనను చూసి హాయ్ అంటుందో అని చెప్పేసి. కాకపోతే ఆ అమ్మాయికి మొత్తం తెలుసు అనమాట. ఇప్పుడు హీరోయిన్ పేరు బయట పెడితే ఆ చనిపోయిన గురించి మొత్తం బయట పెట్టాల్సి అని చెప్పేసి ఈ అమ్మాయి హీరోయిన్ ఎవరో తెలియనట్టు సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ కూడా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మా నీ ప్రాబ్లం ఏంటని చెప్పని తనకు ధైర్యం చెప్పి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ కి అర్థం అవుతుంది అనమాట, మొత్తానికి హీరోకి తన మీద డౌట్ వచ్చింది అని చెప్పేసి. పాపం హీరో మాత్రం ఆ విషయం బయట చెప్పడు, ఎందుకంటే హీరోయిన్ ఫీల్ అవుతుందేమో అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే ఆ ఐప్యాడ్ ఎవరైతే పోగొట్టుకున్నారో ట్రైన్ లో ఆ కుర్రాన్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మొత్తం ఎంక్వైరీ చేస్తాడు. ఆ రోజు ఆ ట్రైన్ లో ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఒక పెద్ద ఆయన ఒక పెళ్ళాడు, ఆ తర్వాత ఒక అమ్మాయి దూరంగా కూర్చుందని చెప్పేసి అంటాడు. మరి అమ్మాయి మీతో పాటు దిగిపోయిందని చెప్పంటే లేదండి ఆ అమ్మాయి మాత్రం కూర్చొని ట్రైన్ లో
అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పగలవా అని చెప్పి అంటే చెప్తా అని చెప్పి అంటాడు. అలా ఎలా చెప్పగలవా అంటే ఏం లేదండి, ట్రైన్ లో కూర్చుంది కదా అని చెప్పేసి కొంతసేపు అమ్మాయికి లైన్ వేసాను, కాకపోతే ఆ అమ్మాయి మాత్రం చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఏదో వింటూ ఉందని చెప్పేసి అంటంతో సరే చెప్పి ఎలా ఉంటుంది ఆ అమ్మాయి అని చెప్పి అంటంతో మిగతా వాళ్ళు కూడా స్కెచ్ చేస్తారనమాట. అది చూసిన తర్వాత హీరోకి అర్థమైపోతుంది ఖచ్చితంగా ఆ అమ్మాయి హీరోయిన్ అని చెప్పేసి. కాకపోతే మిగతా వాళ్ళకి అర్థం కాదనమాట, ఎందుకంటే హీరో ప్రతిరోజు హీరోయిన్ తో తిరుగుతూ ఉన్నాడు, కానీ మిగతా వాళ్ళకి తెలియదు కదా. కానీ హీరోకి మాత్రం అర్థమైపోతుంది అక్కడ ఉన్నది హీరోయిన్ అని చెప్పేసి. ఆ తర్వాత హీరో ఏంటంటే హీరోయిన్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత తన ఎంగేజ్మెంట్ రింగ్ తనకి ఇస్తాడనమాట. ఇది ఎక్కడ దొరికింది మీకు అని చెప్పేసి అంటంతో లేదండి ఆ రోజు మీరు చెప్పారు కదా ఇలాంటి రింగ్ ఎక్కడుందని చెప్పి చూస్తే ఒక అమ్మాయి దగ్గర ఉంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆ కిల్లర్ గాడి గర్ల్ ఫ్రెండ్. కాకపోతే పోలీస్ స్టేషన్ లో అయితే ఒక 5 ఉన్నారు, వాళ్ళలో ఎవరో ఒకరు ఖచ్చితంగా కిల్లర్ అయి ఉంటాడు, కానీ మీరు వచ్చేసి కన్ఫర్మ్ చేస్తే మాత్రం బాగుంటుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కొంచెం భయపడుతుంది అనమాట. అలా ఏం కాదండి, పోలీస్ స్టేషన్ లో ఒక 5 ఉన్నారు, వాళ్ళలో ఎవరో ఒకరు అయి ఉంటారు కదా, మీరు గనక చెప్పారనుకోండి కేసు ఇంకా మూవ్ అవుతుందని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి పోలీస్ స్టేషన్ కి వస్తుంది. వచ్చిన తర్వాత ఒక 5 ఉంటారు అనమాట. 1 by 1 వచ్చేసి హీరోయిన్ ముందు నుంచి ఉంటారు. కాదు కాదు అని చెప్పేసి అంటుంది. కానీ లాస్ట్ గా 5వ వాడు మాత్రం నిజంగా తన కాబోయే భర్తని చంపిన వాడే వస్తాడనమాట. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఇంకో పక్క హీరో ఏమో ఈడేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. హీరోయిన్ మాత్రం అలా చూస్తూ ఉండిపోతుంది. కాదండి అని చెప్పేసి అంటుంది. బేసికల్ గా హీరోయిన్ ఏమనుకుంటుందంటే ఖచ్చితంగా వీడు అని చెప్పంటే మాత్రం ఏదో జైల్లో శిక్ష అనుభవిస్తాడు, ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తాడు, ఒకవేళ చెప్పకుండా మనమే చంపేస్తూ పని అయిపోద్ది అని చెప్పేసి హీరోయిన్ మాస్టర్ ప్లాన్ వేసి వీడు కాదని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వస్తుంది. కానీ హీరోకి ఏం అర్థం కాదవునా అని చెప్పేసి. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఇప్పుడు హీరోయిన్ కరెక్ట్ గా హత్య జరిగే టైంలో తనతో ఫోన్ లో మాట్లాడింది కదా, ఆ టైంలో హీరోయిన్ ఎక్కడుందో తెలుసుకోవాలని చెప్పేసి తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి తన సెల్ ఫోన్ సిగ్నల్ ఏ టవర్ నుంచి వచ్చిందో కనుక్కోమంటాడు. అందులోనూ తన లొకేషన్ కూడా ట్రేస్ చేయమంటాడు. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా సర్లేరా కొంచెం టైం ఇవ్వని చెప్పేసి అంటంతో హీరో ఓకే అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తానేం చేస్తుందంటే ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ ఎంగేజ్మెంట్ రింగ్ ని ఒక బంగారం షాప్ లో తాకట్టు పెడితేనే కదా పోలీసులు కనిపెట్టింది, అంటే హీరో వాళ్ళు కనిపెట్టింది. ఆ షాప్ కి డైరెక్ట్ గా హీరోయిన్ వెళ్ళిపోయి ఈ రింగ్ ని ఎవరు తాకట్టు పెట్టారు వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారని చెప్పేసి అంటుందో వాళ్ళు ఎవరంటారు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే డబ్బులు ఇస్తా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత వాళ్ళు కూడా సర్లే అని చెప్పేసి తాకట్టు పెట్టిన వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తారు, అడ్రస్ కూడా ఇస్తారు. దాంతో హీరోయిన్ అక్కడికి వెళ్ళి చూస్తే చాలా మంది అమ్మాయిలు ఉంటారు. అందులో ఈ అమ్మాయిలో ఏ అమ్మాయి అని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ వచ్చేసి తన దగ్గర నెంబర్ ఉంది కదా, దాంతో ఆ నెంబర్ కి డయల్ చేస్తుంది. ఒక అమ్మాయి ఫోన్ రింగ్ అవుతుంది. ఆ అమ్మాయి ఏంటంటే అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఆ అమ్మాయిని హీరోయిన్ ఫాలో అవ్వకుంటూ వెళ్తూ ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఎవరండి మీరు అని చెప్పి అడిగితే ఆ రింగ్ చూపించి ఇది నీకు ఎవరు ఇచ్చారు అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయికి డౌట్ వచ్చేస్తుంది. ఇందాక కాల్ చేసింది మీరేనా, అందులోనూ నా బాయ్ ఫ్రెండ్ గాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు తీసిన వీడియో కూడా నేను చూశాను, వాడు అనుకున్నంత మంచోడు కాదు, దయచేసి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటుంది. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరోకి తన ఫ్రెండ్ ఫోన్ చేస్తాడనమాట. ఫోన్ చేసి హీరోయిన్ ఆ ట్రేస్ అయిన లొకేషన్ ఎక్కడుందో చెప్తాడు. ఆ లొకేషన్ పేరు చెప్పిన తర్వాత హీరోకి అర్థమైపోతుంది హీరోయిన్ కిల్లర్ అని చెప్పేసి. ఎందుకంటే హీరోయిన్ ఫోన్ చేసిన తర్వాతే కదా హత్య జరిగింది, అందులోనూ హీరోయిన్ సిగ్నల్ కూడా అక్కడే ఉందని చెప్పేసి కన్ఫర్మ్ చేయడంతో హీరోకి అర్థమైపోతుంది హీరోయిన్ హత్యలు చేస్తుంది అని చెప్పేసి. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏంటంటే ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇవ్వలేదు, అడ్రస్ చెప్పలేదు కదా, చేసేదేం లేక వాడిని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి వెళ్ళిపోతున్నప్పుడు ఆ అమ్మాయి హీరోయిన్ కి నెంబర్ ఇస్తుంది, అడ్రస్ ఇస్తుంది, అంతేకాకుండా వీడియో కూడా పంపిస్తుంది. ఎందుకంటే పాపం ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గాడు హీరోయిన్ ని ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ కాబోయే భర్తని అతి దారుణంగా కొట్టి అందులోని హీరోయిన్ కి భర్త లేకుండా చేశాడు కదా, అందుకని పంపిస్తుంది. ఆ వీడియో చూసిన తర్వాత హీరోయిన్ ని కింద కూర్చొని ఏడుస్తుంది అనమాట. ఎందుకంటే తన భర్తని అతి కిరాతకంగా చంపేశారు కదా. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరోకి ఆ వీడియో పంపించేసి గుడ్ బై అని చెప్పేసి అంటుంది. అందులోని హీరోకి ఏంటంటే ఆల్రెడీ అర్థమైపోతుంది ఈ అమ్మాయి ఖచ్చితంగా వాడిని చంపబోతుంది అని చెప్పేసి. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏంటంటే వాడు అడ్రస్ తెలుసుకుంది కదా, వాడి దగ్గరికి బయలుదేరి వెళ్తుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోకి ఏం అర్థం కాదనమాట. ఖచ్చితంగా హీరోయిన్ గుడ్ బై చెప్పిందంటే వాడెవడో తెలిసిపోయి ఉంటుంది. అందులోనూ ఇప్పుడు వాడెవడో హీరోకి తెలియదు కదా. హీరోకి సడన్ గా ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అదేంటంటే పోలీస్ స్టేషన్ లో 5 క్రిమినల్స్ చూసినప్పుడు హీరోయిన్ ఏంటి 4కి మాత్రం వీడు కాదు అని చెప్పింది. కానీ లాస్ట్ గా వచ్చినోడికి మాత్రం వాడిని అలాగే చూస్తూ ఉంది. చూసిన తర్వాత కూడా ఏదో చెప్పాలనుకుంది, కాకపోతే చెప్పకుండా వీడు కాదని చెప్పేసి అంది. కాబట్టి ఖచ్చితంగా వాడే క్రిమినల్ అయి ఉంటాడు అని చెప్పేసి వాడి అడ్రస్ కనుక్కొని హీరో అక్కడికి బయలుదేరతాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తానేంటి అడ్రస్ తెలుసుకుంది కదా, అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగానే ఆ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. అందులోనూ హీరోయిన్ వాళ్ళ భర్తకు కుక్క ఉంది కదా, ఆ కుక్కని వీళ్ళే పెంచుకుంటున్నారు. ఆ కుక్కను చూసిన తర్వాత హీరోయిన్ ఇంకా ఎమోషనల్ అయిపోతుంది. అందులో మాట్లాడేసి మిగిలిన ముగ్గురులో 2 వెళ్ళిపోతారనమాట. కేవలం ఒక్కడు మాత్రం అక్కడ ఉంటాడు. అక్కడికి హీరోయిన్ వెళ్ళిన తర్వాత వాడేంటంటే హీరోయిన్ చూసి ఎవరమ్మా నువ్వు ఏం కావాలని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ కి అర్థమవుతుంది ఒరే నాలాంటి వాళ్ళని మీరు ఎంత మందిని ఇబ్బంది పెట్టుంటారు, అయినా నేనెందుకు గుర్తుంటాలని చెప్పేసి హీరోయిన్ నాకు ఒక్కవైపు అలా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఎవరే నువ్వు అని చెప్పేసి అనడంతో గన్ను తీసుకుని వాడిని కాల్చి చంపేస్తుంది. ఆ తర్వాత ఆ గన్ను సౌండ్ విని మిగిలిన 2 పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. మరోవైపు
మరోవైపు హీరోయిన్ వాళ్ళ కుక్క ఏంటంటే పారిపోతూ ఉంటుంది అనమాట. హీరోయిన్ ఏంటంటే కుక్క కోసం వెళ్తూ ఉంటుంది. అదే సమయంలో ఆ ఇద్దరులో ఒకడు మాత్రం ఎవరని చెప్పేసి వెతుకుతూ హీరోయిన్ కనిపిస్తాడు. దాంతో హీరోయిన్ వాని కూడా చెంపతులు పడేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తన కుక్క కోసం వెళ్తున్నప్పుడు సడన్ గా మూడో వాడు వచ్చేసి హీరోయిన్ మీద అటాక్ చేస్తాడు. అదే సమయంలో అక్కడికి హీరో అక్కడికి వచ్చేసి ఆ కిల్లర్ గడి వైపు గన్ను గురిపెట్టి హ్యాండ్స్ అప్ అని చెప్పేసి అంటాడు. దాంతో వాడు ఏంటంటే గన్ను కింద పడేస్తాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం గన్ను తీసుకుని వాడిని కాలవబోతుంది అనమాట. కానీ హీరో మాత్రం వద్దు అని చెప్పేసి అంటాడు. మరోవైపు కింద ఉన్న వాడు మాత్రం సార్ నన్ను అరెస్ట్ చేయండి సార్, నేను జైల్లో ఉంటా సార్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. హీరోయిన్ మాత్రం చంపేస్తా అని చెప్పేసి అంటుంది. హీరో మాత్రం వద్దని చెప్పేసి ఆపి, చూడమ్మా నీ చేతిలో ఉన్న గన్ ఏంటి, అఫీషియల్ గన్ను, కాబట్టి ఈ గన్ను తీసుకొని చెప్పేసి ఇప్పుడు కాలు అని చెప్పి అంటంతో హీరోయిన్ వాడిని అక్కడే కాల్చి చంపతులు పడేస్తుంది. అందులోనూ హీరో కూడా తెలుసు హీరోయిన్ చేస్తుంది మంచి పనే కదా అని చెప్పేసి. ఎందుకంటే హీరోకి డౌట్ వచ్చినా సరే ప్యూర్ గా కొంచెం అనాలిసిస్ చేసి చూస్తే హీరోయిన్ చేస్తుంది మంచి పనే కదా, అందుకని హీరో ఇప్పుడు హీరోయిన్ కి సపోర్ట్ చేశాడు. ఆ తర్వాత పక్కన ఉన్న గన్ను తీసుకొని తన భుజాన్ని కాల్చుకుంటాడు. ఎందుకంటే ఈ ముగ్గురు తనని అటాక్ చేయబోతే తానే కాల్చి చంపేశానని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళకి చెప్పడానికి తనను తాను కాల్చుకుంటాడు. హీరోకి ఏం కాదు అనుకోండి చేతికి కాల్చుకుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోమంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత వాళ్ళ టీం మొత్తం వస్తారు. అంబులెన్స్ వస్తుంది. హీరోని అంబులెన్స్ లో తీసుకెళ్లిపోతూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఆ కుక్కని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీరు చివరి దాకా చూశారు కాబట్టి నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. అదేంటంటే నేరస్తుల్ని చట్టం శిక్షించట్లేదు కాబట్టి స్వయంగా హీరోయిన్ ని రంగంలో దిగి వాళ్ళని చంపడం కరెక్ట్ అంటారా? ఒకవేళ మీరు ఆమె స్థానంలో ఉంటే ఏం చేస్తారు? దీనికి మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.